హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిన్షికా వ్లాగ్స్. ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, ఇది నా సీమంతం వ్లాగ్ అనమాట. ఈ డే కోసం, ఈ రోజు కోసం నేను ఎంత ఎదురు చూసినో అసలు. ఎందుకంటే ఇది నా ఇష్టపూర్తిగా చేసుకుంటున్న సీమంతం అనమాట. అంటే మా పుట్టింటికి వాళ్ళ నుంచి, మా అత్తింటి వాళ్ళ నుంచి అసలు సీమంతం చేసుకునే ఆనవాయితీ అయితే లేదనమాట. ఎవ్వరికి కూడా చేయలేదు. ఫస్ట్ టైం నాకే చేసిండ్రు, అది కూడా నా బలవంతంగా, నా ఇష్ట ప్రకారంగా. ఇంకా ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం కోసం అమ్మ అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఫుడ్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ మా హస్బెండ్, మా మరిది అయితే ఇలా సెల్ఫ్కు కర్టెన్ అయితే కడుతుండనమాట. అసలు నా చిట్టి తల్లి చూసారా, ఆమె డ్రెస్సు, ఆమె జుట్టు ఎంత ముద్దుగుందో కదా. అసలు ఆమె జుట్టు చూడండి ఒకసారి, ఎంత బాగుందో. అసలు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అందరూ సీమంతంకి ఏమేమి కావాలి అనేది అన్నీ ఒకరెనకాల ఒకరైతే తీసుకొచ్చి పెడుతున్నారనమాట. ఆల్మోస్ట్ అన్నీ బయట నుంచి తెప్పించినట్వే, స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇవన్నీ. కర్చకాయలు, సుట్లు వచ్చేసి నేను అమ్మ నైట్ 12:30 వరకు చేసామన్నమాట ఇలా సీమంతంలో పెట్టడం కోసం. అందులోనూ అందరికీ ఇవ్వడానికి కూడా వస్తుంది కదా వచ్చిన వాళ్ళకి. ఇక్కడ అందరం అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. అందరికీ సీమంతం అంటే ప్రెగ్నెన్సీలో సీమంతం చేసుకోవడం కామన్. అసలు నాకు మాత్రం అసలు జరుగుతుందా లేదా, అవుతుందా లేదా అని మస్తు కంగారు పడ్డానమాట. అంటే చేసుకోవాలి అని అయితే ఫుల్ ఆశ ఉండిండే. అందరికీ ప్రెగ్నెన్సీలో అవి తినాలి, ఇవి తినాలి అనే క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా. నాకైతే సీమంతం చేసుకోవాలి అనే ఆశ అయితే ఉండిండే అనమాట. అసలు చెప్తే నమ్ముతారో లేదో, ఫస్ట్ పాప పుట్టినప్పుడు పాపప్పుడు కూడా చేసుకుందామని చెప్పేసి అమ్మ వాళ్ళని అడిగాను. కానీ మా అత్తగారింటి తరపు నుంచి కానీ, మా అమ్మ వాళ్ళ ఇంటి తరపు నుంచి కానీ సీమంతం అయితే ఎవ్వరికి చేయలేదు. అసలు ఇప్పటివరకు ఒక్కరికి కూడా చేయలేదు. ఫస్ట్ ఇప్పుడు నాకే. సో అప్పుడు అమ్మ లేదు కదా, ఎవరు చేసుకోలేదు కదా, చేసుకోవచ్చో లేదో అని చెప్పేసి భయపడ్డది. ఇంకా అందులోనూ నాకు అప్పుడు పాపప్పుడు 9 months పడ్డ వెంటనే ఒక 5-6 అంటే 1 week లోపలనే డెలివరీ అయిపోయింది. ఎమర్జెన్సీలో చేసిండ్రు నైట్ టైం చెకప్కి వెళ్తే. సో అందుకోసం అని చెప్పి కూడా నేను ఒప్పించుకునేంత ఛాన్స్ కూడా నాకు లేకుండే. ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చేసి నేనైతే అంతా హెల్తీగా ఉన్నా అనమాట. ఇంకా నాకు టైం కూడా ఉంది డెలివరీకి. అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పటి వరకు. ఇంకా చేసుకోవడానికి బెస్ట్ ఛాన్స్ అయితే వచ్చిందనమాట. అందులోనూ ఫస్ట్ నేను కన్సీవ్ అయినప్పటి నుంచి నేను మా హస్బెండ్ని, మా అమ్మని అయితే అడుగుతూనే ఉన్నా, ఇలా సీమంతం చేసుకుంటా చిన్నగా, ప్లీజ్ ప్లీజ్ అని. ఏం కాదు అంటే ఇట్లా ఇంటి తరపున లేకపోయినా చేసుకోవచ్చు. నేను చాలా యూట్యూబ్లో ఇట్లా పూజారి వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళ వీడియోస్ విన్నా. ఇంకా చాలామంది ఇట్లా చేసుకున్నారు, నాకు తెలుసు. ఏమంటారు, కావాలంటే మీరు కూడా పూజారి వాళ్ళని కనుక్కొనే చెయ్యండి, ఏం కాదు, అసలు తల్లి బిడ్డకి ఇద్దరికి ఆశీర్వదించినట్టు అవుతుంది అట్లా, అంతే తప్పించి ఎలాంటి ప్రాబ్లం అయితే కాదు అని చెప్పేసి నేను మా హస్బెండ్ని, మా అమ్మని అయితే ఇద్దరిని ఒప్పించుకున్నాను అనమాట. అంటే వాళ్ళిద్దరు ఒప్పుకుంటే ఇంకా అయిపోతుంది. ఇంకా వాళ్ళు నా సంతోషం కాదనలేక, అరే ఇంతగానం అడుగుతుంది కదా, నాకు మళ్ళీ ఛాన్స్ రాదు, ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఫుల్ అయితే అడిగాను అనమాట. ఇంకా మా అమ్మ, మా హస్బెండ్ కూడా సరే అని చెప్పేసి ఒప్పుకొని పూజారికి అయితే కాల్ చేసి అడిగిండ్రు, డేట్, టైం ఇవన్నీ అయితే అడిగిండ్రు. ఏం కాదు, చేయొచ్చు, తల్లి బిడ్డల్ని ఆశీర్వదించినట్టు అవుతుంది, తప్పేం లేదు, చేయొచ్చు అని అయితే చెప్పిండ్రు. ఇంకా అప్పుడు ఫుల్ హ్యాపీ అనమాట. అప్పటి వరకు అసలు నమ్మకమే లేదు నాకు చేస్తారు అని చెప్పేసి. అందుకని ఇంక ఇంత సంతోషం అనమాట అసలు. అంటే ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా నాకు ఛాన్స్ ఉంటుందో లేదో మళ్ళీ సీమంతం చేసుకోవాలి అని, అంతే. ఇంకా అంతకుమించి అయితే ఏం లేదు. ఇంకా ఫుడ్ అయితే అందరం తినేసాము. ఆ తర్వాత ఇలా పైన కూడా ఫోటోషూట్ అయితే చేయించుకున్నాం అనమాట. ఫోటోగ్రాఫర్స్ని కూడా మాట్లాడుకున్నాము, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి. అంటే ఇంత మంచి చేసుకున్నప్పుడు ఎందుకు మంచి గుర్తుకుంటుంది కదా ఫొటోస్ అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ని కూడా మాట్లాడుకొని, ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫొటోస్, సింగిల్ ఫొటోస్ తీయించుకుంటా అని చెప్పేసి తీయించుకుంటుండు. అలాగే ఫ్యామిలీ ఫొటోస్ మా మరిది అందరూ అయితే తీయించుకున్నారనమాట. ఫొటోస్ కూడా చాలా చక్కగా వచ్చాయి. ఇంట్లోనే ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఎంత హ్యాపీగా జరుపుకున్నామో, మస్తు హ్యాపీగా అనిపించింది అనమాట ఈరోజు. ఇంకా నా శారీ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. ముందు ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.